దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన మీకోసం. మేమైతే కష్టపడి ప్రయాసపడి దేవుని కృప, మేం కాదండి, దేవుని కృప మీకు అందిస్తున్న చక్కటి వర్తమానాలు, ప్రార్థనలు మీరు బలం పొంది దీవించబడి ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్ల చేసి దేవుని కొరకు ఒక శ్రేష్టమైన జీవితం జీవించడానికి, ఆత్మికంగా పడిపోయిన వారు, మానసికంగా కృంగిన వారు, నిరుత్సాహంతో ఉన్నవారు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరు నీకు లేకపోయినా పర్లేదు, యేసే నీకు ఉన్నాడు. అదే ప్రేమ నీతో ఉంది. ఈరోజు రక్షణ లేని వారు, యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టిన యేసేని ఒక్కసారి క్షమించమని హృదయంలో చేర్చుకో. క్రొత్త జీవితం, మంచి జీవితం. కాబట్టి ఈరోజు ఒకటే వాగ్దానం నేను చదువుతున్నాను. 66 కీర్తన అద్భుతమైన మాట, 20 వచనం. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుంచి తన కృపని తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక. నీ ప్రార్థన నేను త్రోసివేయలేదు అంటున్నాడు ఆయన. వింటున్నారా? నీ ప్రార్థన నేను త్రోసివేయను. ఈరోజు వాగ్దానం, నీ ప్రార్థన నేను త్రోసివేయను అంటే దానికి అద్భుతమైన మీనింగ్ ఉంది. పట్టుకొని ప్రార్థన చేయి. నువ్వు త్రోసివేయనన్నావు. ప్రతి ప్రేయర్కి కృప నిన్ను వెంటాడబోతుంది, బ్లెస్సింగ్ నిన్ను వెంటాడబోతుంది. స్పిరిచువల్గా, మానసికంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఇవన్నీ ప్రార్థనలు చేసావు, అవి త్రోసివేయలేదట. దేవుడికి ఇచ్చిన మాటని బట్టి ప్రార్థన చేయి. నాతో కలిసి అందరూ ప్రార్థన చేయండి. దేవుడు మీ అందరినీ త్రోసివేయలేదు. అమ్మ, నిన్ను త్రోసివేయలేదు. నీ ప్రార్థన త్రోసివేయలేదు. సహోదరుడు నిన్ను యవ్వనుడా, అయ్యో నేను పాపిని తప్పి లేదు, నువ్వు తిరిగి ఆయన దగ్గర పశ్చాత్తాపడి త్రోసివేయడు. ఆయన నిన్ను త్రోసివేయడు, నన్ను త్రోసివేయడట. అటువంటి కృప కలిగిన దేవుడిని మనందరం ప్రేమించి ఆయన కోసం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు? రక్షణ లేని వారికి రక్షణే. మా ప్రార్థన త్రోసివేయవు. ఎంతమంది బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాము. రోగగ్రస్తులను స్వస్థపరచు, వ్యాధిగ్రస్తులని, పడిపోయిన వారిని, తప్పిపోయిన వారిని, భార్యాభర్తలు, ఇంట్లో గొడవలు, కొట్లాటలు, త్రాగుడు, వ్యసనములు, జూదములు, కోర్టు కేసులు, అయ్యా మానసిక ఒత్తిళ్ళు, భూ సంబంధమైన బంధకాలు, మా డబ్బు తీసుకొని ఎవరు నిద్ర పట్టొద్దు ప్రభా. మధ్యవర్తులుగా ఉన్న బిడ్డలు ఎవరెవరికి డబ్బులు ఇప్పించారో అయ్యా, అట్టి డబ్బు నుంచి బయటకు రావాలా, న్యాయం జరగాలి. తీసుకున్న వాళ్ళకి భయం పుట్టాలా, అబద్ధం ఆడినా, మోసం చేసిన మా విషయాల్లో భయం పుట్టాలి. అయ్యా, ఎవరి డబ్బు వారు దొంగిలించిన తెచ్చియాలి, అది జరగాల ప్రభా. ఈరోజు యవ్వన బిడ్డలను కాపాడు, యవ్వనస్తులని చేతిలో వాడిగల బాణముల వరే ఉండాల ప్రభా. నీ వాక్యములు ఆత్మీయతలు పెంచయ్యా, కుటుంబాలను కట్టయ్యా, జీవితాలను మార్చయ్యా, సమస్యల నుంచి విడిపించయ్యా. చదువుకునే పిల్లలు ఫీజులని, అడ్మిషన్, ఎక్కడే పరిస్థితులు ఉన్న గొప్ప కార్యాలు చూడాలి. అంతేకాక మ్యారేజ్ కాని బిడ్డలకి మంచి సంబంధాలు, ఘనమైన వివాహాలు జరగాలి. గర్భఫలం లేని గర్భాలు తెరవబడి, ఇతర దేశంలో ఎవరెవరు జాబ్ అని, సమస్యలని, వీసాలని, భయంతో చదువుల్లో అందరికీ సహాయం చేసి వారున్న దేశంలో వారికి విడుదల, సమాధానం. అంతేకాక ఉద్యమం, ఒక అపోస్తుల మినిస్ట్రీ ఇతర దేశంలో ప్రారంభించబడాలి. భారతదేశాన్ని రక్షించు, క్షేమము, రక్తపాతాలు, భయంకరమైన స్థితి నుంచి మా దేశంని, మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాక క్రైస్తవ సంఘాలు, సేవకులు బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేసి, దుష్టుని విడిపించి, కల్వరి పరిచయని విడిపించి, మా ప్రార్థనలకు జవాబిచ్చి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల జీవితంలో అద్భుతాలు జరుగునుగాక ఈ సంవత్సరం దీవిస్తూ, కల్వరి పరిచర్య ప్రార్థనలన్నిటికీ జవాబు వచ్చును గాక అని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి రోజు మీకు ఇస్తున్న ఈ దినం వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాక పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. బెల్లంపల్లికి వచ్చేవారు ప్రతి శనివారం సభ జరుగుతుందండి. ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ప్రతి ఆదివారం 3 ఆరాధనలు కుటుంబాలకు హయత్ నగర్ దగ్గర, రామోజీ ఫిలిం సిటీ దగ్గర రండి, పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.